కర్నూలు జిల్లా పత్తికొండ కోర్టు హాల్ నుండి శివయ్య అనే నిందితుడిని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి దౌర్జన్యంగా తీసుకెళ్లడంతో కర్నూలు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఇది ముమ్మాటికి జ్యుడిషియల్ ధిక్కారమే అవుతుందని ఫైర్ అయ్యారు. న్యాయస్థానాలకు పోలీసులు గౌరవం ఇవ్వకపోతే ఇక సామాన్య ప్రజల సంగతి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ముందు లొంగిపోయిన శివయ్యను కోర్టులోకి చొరబడి బలవంతంగా లాక్కెళ్లిన పత్తికొండ చిప్పగిరి ఎస్ఐలు విజయ్ కుమార్, సతీష్ కుమార్ ను సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయవాదులు హెచ్చరించారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఒక నిందితుడు గంజా కేసులో నిందితుడుగా ఉన్న ఇతను కోర్టులో లొంగిపోతున్న క్షణంలో ఏదైతే పత్తికొండ కోర్టులో పోలీసులు ఏదైతే ఆస్పరి పత్తికొండ ఎస్ఐ ఇద్దరు కూడా కోర్టులో ప్రవేశించి ఆ నిందితుడిని అదుపులో తీసుకొని జీపులో తీసుకెళ్లిన ఘటనపై కర్నూలు న్యాయవాదులు అయితే దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఒక న్యాయస్థానంలో ఒక వ్యక్తి లొంగుబాటుకు వస్తే అలాంటి వ్యక్తిని పట్టుకోవడం ఇది చట్టరీత్యా నేరము, పెద్ద తప్పిదమంటున్నారు. మరి ప్రస్తుతం ఏదైతే కర్నూలు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఏదైతే విధులను బహిష్కరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనము కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, చెప్పండి, పోలీసులు ఏదైతే కోర్టులో లొంగిపోతున్న ఒక వ్యక్తిని బలవంతంగా లాక్కెళ్ళి తీసుకెళ్లిన పరిస్థితులు, మరి న్యాయస్థానంలో ఇలాంటి పరిస్థితి ఉంటే మరి సామాన్యులకు ఎలా ఉంటుంది, దీన్ని ఎలా చూస్తారు? ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. న్యాయస్థానంలో సరెండర్ అయిన ఒక వ్యక్తిని పోలీసులు దౌర్జన్యంగా బలవంతంగా తీసుకుపోవడం అది చట్టవిరుద్ధము. కనుక వారిపై ఆ విధంగా చేసిన సంబంధిత అధికారులపై ఇమీడియట్గా చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేస్తూ విధుల నుంచి దీన్ని తొలగించవలసిందిగా మొత్తం కర్నూలు జిల్లా న్యాయవాదులు అందరి తరఫున మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఒక నిందితుడు సరెండర్ పిటిషన్ చేసిన తర్వాత కోర్టు పరిధిలోకి వచ్చినట్లు లెక్క గౌరవ కోర్టు వారు కూడా దాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ విషయం పైన వాళ్ళకు సంబంధిత అధికారులను ఇమీడియట్గా వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ విధంగా జరుగుతూ పోతే సామాన్యునికి న్యాయం అంటూ దక్కదు. పోలీసు వాళ్ళు ఎవరినైనా సరే మేము బలవంతంగా తీసుకుపోతామనే యొక్క దురహంకారంతో ప్రవర్తిస్తున్నారు. కనుక సంబంధిత వాళ్ళ డిఐజీ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, సంబంధిత అధికారులను తక్షణమే విధులను తొలగించాలని, అలాగే గౌరవ కోర్టు వారు కూడా వాళ్ళపైన తగు చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిన కోరడమైనది. పోలీసు హర్నాథ్ చౌదరి, కర్నూలు జిల్లా న్యాయవాద సంఘ అధ్యక్షుడు. పత్తికొండ జడ్జి ఏదైతే జడ్జి ముందు ప్రవేశపెట్టే ముందు ఈ ఇన్సిడెంట్ జరిగింది, అయినా పత్తికొండ జడ్జి మేడం ఎవరున్నా కూడా అంటే దీనిపైన ఇంకా స్పందించలేదు, ఎలాంటి చట్టపరమైన యాక్షన్ తీసుకోలేదు, ఏమంటారు? దానిపై మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏమంటే, మీరు సరెండర్ పిటిషన్ వేశారు, నేను ఛాంబర్లో ఉన్నాను, ఛాంబర్లో నా ముందర అయితే జరగలేదు అన్నట్టు అక్కడ ఉన్న మా తోటి న్యాయవాదులు తెలియజేయడం జరిగింది. కానీ వాళ్ళను నిన్నటి దినం ఎప్పుడో రిమాండ్ చేయడం జరిగింది. ఆ రిమాండ్ అప్పుడు కోర్టు దగ్గర పట్టుకున్నారు అనే విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో రాయడం జరిగిందంట. కనుక ఆ విషయం పోలీసులు తమకు నచ్చిన విధంగా తమ స్టోరీలు అల్లుకుంటున్నారు. గౌరవ న్యాయమూర్తి గారు ఆ రిమాండ్ తీసుకునేటప్పుడు ఏ విషయాన్ని పరిగణన తీసుకున్నారో ఆ డాకెట్ రాసిందో ఆ విషయాన్ని మాకు తెలియదు. పోలీసులు ఏదైతే ఈ గంజాయి కేసుని చాలా సీరియస్గా పరిగణించినప్పుడు ఒక ముద్దాయి అంటే నిందితుడు శివయ్య అనే వ్యక్తి అజ్ఞాతంలో వెళ్ళాడు. మరి ప్రత్యేక బృందాలు పెట్టి ఆయన పట్టుకొని స్వాధీనం చేసుకోవచ్చు కదా. అలా కాకుండా ఏదైతే కోర్టులో లొంగిపోయే టైంలో ఈ విధంగా ఆయన పట్టుకోవడం లేదా దౌర్జన్యంగా లాక్కెళ్ళడం ఎంతవరకు సమంజసమంటారు? ఆయన నిందితులని చెప్పకూడదు. ఆయన పైన అభియోగాలు మోపబడ్డాయి. సరే, ఆయన కోసం ప్రయత్నించడం జరగాలి, వాళ్ళు కంపల్సరీ ప్రయత్నించాలి. ఇది గంజాయి అంటున్నారు కాబట్టి మొత్తం సమాజానికి వ్యతిరేకంగా దానికోసం ప్రయత్నించాలి. కానీ కోర్టులో ఉన్న ఈ విధంగా తీసుకుపోవడం వారి యొక్క నిరంకుశత్వానికి నిదర్శనం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేక. ఇటీవల మనం చూస్తూ ఉన్నాము, అంటే న్యాయవాదులు అంటే న్యాయాన్ని సంరక్షించడానికి లేదా కాపాడడానికి అంటే కోర్టులకు లేదా పోలీసులకు వారధిగా ఉండి బాధితుల తరపున పోరాడతారు. అట్లాంటి న్యాయవాదులు సైతం పోలీస్ శాఖ లెక్క చేయని పరిస్థితి, చాలా దురుసుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. రీసెంట్గా మనం ఏదైతే ఆదోని 2 టౌన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మరి ఇలా ఎందుకు తరచుగా జరుగుతూ ఉన్నాయి? ఇది నిజంగా రాజ్యాంగ ఉల్లంఘన. ఇవాళ న్యాయస్థానం అనేది ఒక స్వతంత్ర వ్యవస్థ. ఇవాళ రాజ్యాంగంలో భాగంగా కోర్టులు, న్యాయవాదులు, జడ్జీలు అంతా మేము వస్తాం. మేము వారు పిల్లర్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ. ఇవాళ ఏ విధంగా ఉందంటే సమాజానికి పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది గంజాయి కేసు, అది రేప్ కేసు, అది దొంగతనం కేసు అంటే వాళ్ళు ఏం చెప్తే అది శిక్షకు గురే, సిద్ధం ప్రభు అనాలా. అంటే బ్రిటిష్ చట్టాలు, రాజుల పరిపాలన కావాలనుకుంటున్నారు.
న్యాయవాదుల కేసు ఏం చేశాడనే న్యాయవాదుల మాకు సంబంధంలా. చట్టరీత్యా వాడిని ప్రవేశపెట్టడం కోర్టులో, వాని ద్వారా మనం నిజం కేసా అబద్ధం కేసా వాడిని డిఫెండ్ చేయడం న్యాయవాది ధర్మం, అది రాజ్యాంగ రీత్యా ఉన్న మా ధర్మం అది. అంతేగాని గంజాయి కేసులో న్యాయవాది వచ్చి అడ్డగిస్తున్నాడు, లేదా రేప్ కేసులో అడ్డగిస్తున్నాడు, లేదా మర్డర్ కేసులో వస్తున్నాడు, శుద్ధ మూర్ఖులు మాట్లాడే మాట. ఇవాళ చాలామంది పోలీసులతో పాటు చాలామంది చెంచాలు ఉన్నారు సమాజంలో, చదువుకున్న చెంచాలు. వాళ్ళకి మేము చెప్తా ఉన్నాం, న్యాయవాదులు నేరస్తులు చేసే పనులకు మాకు సంబంధం లేదు. వాడు ఏ నేరమన్నా చేయని, న్యాయవాదిగా వృత్తిగా మా ధర్మం ప్రకారం మేము ప్రమాణం చేసి వచ్చాం బార్ కౌన్సిల్లో. మేము వానికి ద్వారా న్యాయం ప్రకారము చట్టరీత్యా ఏ విధంగా వాడు దోషో నిర్దోషో కోర్టులో మేము సాక్ష్యాలు రుజువు చేయ వరకు ఏ వ్యక్తి కూడా వాళ్ళని దోషి కాదు నిర్దోషి కాదు, వాడు నిందితుడు మాత్రమే. అది మేము న్యాయవాదులుగా మేము భుజస్కంధాల మీద వేసుకుంటున్నాం. ఇవాళ చాలామంది గంజాయి కేసు అండి, నీ తలకాయ కేసు, నీ మర్డర్ కేసు రేపు పోలీసులు తప్పుడు కేసులు పెట్టి లోపల పెడతారు. ఈరోజు ఇలాంటి కేసులన్నీ నీ మీద పెడతారు, రేపు జర్నలిస్టుల మీద పెడతారు, రేపు జడ్జీల మీద పెడతారు, న్యాయవాదుల మీద పెడతారు. ఏ కేసు పోలీసు వాడు ఛార్జ్ షీట్ పెడితే అయిపోయినా పరిష్కారమా? అదే తీర్పా? అదే శిక్షనా? ఇంకెందుకంటే జ్యుడిషియరీ పోలీసు వ్యవస్థ ఉంటే చాలు కదా. ఇవాళ న్యాయవాదులుగా చెప్తా ఉన్నాం, ఇది 100కి 100 రూపాయలు పత్తికొండ పోలీసులు చేసింది హై హ్యాండెడ్, అత్యుత్సాహం. ఏదో పొడిచినామని కోర్టు హాల్లో తీసుకుంటున్నారు. కోర్టు హాల్లో అరెస్ట్ చేశారని జడ్జి గారి ముందు రాయండి. కోర్టు స్థలంలో కాదు మీరు చేసింది, కోర్టు హాల్లో తీసుకొచ్చారు. ఇవాళ వీడియోలు ఉన్నాయి, కోర్టు హాల్లో బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఎక్కడ పోవు, ఇది హైకోర్టు సుప్రీంకోర్టు దాకపోతాం. నిజంగా మీరు చేసిన హై హ్యాండెడ్ ఫస్ట్ వాళ్ళని రిమూవ్ చేయాలి ఉద్యోగం నుంచి. పోలీసులు అంటే న్యాయ వ్యవస్థను గౌరవించాలి. మీరు ఎక్కడైనా వచ్చి జడ్జి రూమ్లో పోతారా? లేదా న్యాయవాది కన్సల్టేషన్కి వస్తే ముద్దాయిల్ని మీరు అరెస్ట్ చేస్తారా? ఇది నిజంగా 100కి 100 రాజ్యాంగ ధిక్కారమే. పత్తికొండ కోర్టు హాల్లో ఒక నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా న్యాయస్థానం మీద లేదా కోర్టు మీద గౌరవం లేకుండా వెళ్ళారని, ఇలాంటి ఏదైతే ప్రవర్తన మంచిది కాదు. దీని అయితే జిల్లా బార్ అసోసియేషన్ తరఫున ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. అవసరమైతే హైకోర్టు సుప్రీంకోర్టు లెవెల్ వెళ్ళి 2 ఎస్ఐలు న్యాయస్థానం లేదా కోర్టాల్లో ప్రవేశించారో వాళ్ళపైన చర్యలు తీసుకునే వరకు ఉద్యోగం నుంచి రిమూవ్ చేసేదాకా కూడా పోరాడతామని న్యాయవాదులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.